ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ హీరోసే. ఎందుకు నేను వీళ్ళందరినీ హీరోస్ అంటున్నానో ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కింద చూడండి ఎంత కష్టపడుతున్నారో. వీళ్ళందరూ మనకు కనిపించరు, దూరం నుంచి చూస్తే తెప్ప మాత్రమే కనిపిస్తుంటుంది. అఫ్కోర్స్ అందరికీ తెలుసుంటుంది, కానీ దగ్గరగా వచ్చి చూస్తేనే వాళ్ళ కష్టం తెలుస్తుంది. సో వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తేనే మనం ఇలాంటివి చూడగలుగుతాం. సో ఇలాంటి వాళ్ళకి అయితే మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు ఈ హీరోస్ గురించి ఏమంటారు అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో మొత్తం రా ఫుటేజ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ గాయ్స్, జొన్నవాడకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఆర్చ్ ఎంత బాగా డెకరేట్ చేశారు. సో ప్రతి సంవత్సరం తెప్ప వరకు వెళ్తాం మా ఊరు నుంచి, కంటిన్యూస్గా వెళ్తాం. తెప్పోత్సవం అది గిరిమామ కరెక్ట్ చేస్తాడనమాట. పెద్ద ఆయన ఇదో పక్కన ఇదో ఉన్నాడు, కొంచెం పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన అంటే నాకంటే పెద్ద ఆయన మా గౌరవం. అది కూడా నరేష్ అన్న, మనం ప్రతి సంవత్సరం తెప్పకెళ్తాం కదా. సో తెప్పలో నువ్వు చూసే స్పెషాలిటీ ఏంటి? ఓకే, ఎవరైతే డెకరేషన్ చేసుకుని వస్తారో వాళ్ళు చూస్తారు. అన్న ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం తెప్పకెళ్తాం కదా. సో ప్రతి సంవత్సరానికి ఏమన్నా తేడా డిఫరెన్సెస్ అలా చూస్తున్నావు నువ్వు? ఆడిపోతే చెప్తాం అంతే. వీళ్ళు కెమెరా ముందు మాట్లాడరు గైస్. హాయ్ గాయ్స్, జొన్నవాడ తెప్పోత్సవంకి అయితే వచ్చాం. సో ఇదిగోండి మా బ్యాచ్. సే హాయ్ గాయ్స్. సో లైటింగ్ అన్నీ చూసుకుంటూ అయితే మనం వెళ్దాం. సో ఆ ఎంట్రన్స్లో చూస్తే మీరు లైటింగ్ చూడండి ఒక్కసారి, అదిరిపోయింది. సో ఇలా 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 వచ్చేస్తే ఇక్కడ చూడాలి మనం, వేరే లెవెల్ లైటింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. సూపర్ లైటింగ్ ఉంది ఇక్కడ. సో ఇక మనం బ్లాగ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో చూసుకోండి ఇక్కడ మనకి ఆర్చ్ దగ్గర లైటింగ్ ఉంది. సో ఇక్కడ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచే లైటింగ్ అయితే ప్రతిసారి లాగా ఈసారి కూడా ఎరక్కొట్టేశారు. ఏమంటావు కూడా లైటింగ్ ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగుంది. ఈసారి చాలా యాక్టివిటీగా ఉంది, మంచిగా ఉంది. ఓకే, సో జనాలు లాస్ట్ టైం ఎక్కువ అనిపిస్తున్నది, ఈసారి ఎక్కువ బ్రో. కాకపోతే అమంత రోజునానికి దీనికి లైటింగ్ బాగుంది. లాస్ట్ టైం వర్షం కూడా పడింది కదా. లాస్ట్ టైం నేను రాలేదు బ్రో. ప్రతాప్ లాస్ట్ టైంకి ఈసారికి జనాలు అయితే పక్కా పెరిగా అనిపిస్తుంది నాకు. సో లాస్ట్ టైం నాకు తెలియదు, చెప్పింది. లాస్ట్ టైంకి ఈసారికి నువ్వు చూసిన డిఫరెన్స్ ఏంది? ఈ లైటింగ్ బాగా వేస్తారు లాస్ట్ టైం. ఈసారి సో లైటింగ్ చూపిద్దాం. లైటింగ్ బాగా నచ్చింది, చూడు ఎట్లా ఉందో, అద్దరిపోయింది కాదు ఈసారి. సో జనాలు కూడా కాకపోతే ఈసారి 9 అయింది టైము, బట్ ఇంకా తెప్ప అయితే స్టార్ట్ అవ్వాలి. లాస్ట్ టైం ఇప్పుడు ఒకసారి 9కే స్టెప్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ టైం 8కే స్టార్ట్ అయిపోయింది. 8కే స్టార్ట్ అయిందంట. లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను. సో చూస్తే ఇప్పుడేంటి ఇంకా మన ప్లాన్స్. సో తెప్ప దగ్గరికి వెళ్ళేసి, సో అలాగే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి, సో దర్శనం చేసుకొని గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, షాపింగ్ అంతా చూసుకొని, షాపింగ్ అని చూసుకొని ఇంకా అలాగే తిరగతా ఇంకా ఎంజాయ్ చేయడం. సో మీలో ఎంతమంది జొన్నవాడకి వచ్చారు ఈసారి? సో మేమైతే ప్రతి సంవత్సరం తెప్ప మహోత్సవంకి అయితే వస్తాం. హాయ్ గాయ్స్, మా 10th క్లాస్మేట్ నెల్లూరు మహేష్. నెల్లూరు మొత్తం తిరుగుతాడు, అందుకే వాళ్ళ ఇంటి పేరు నెల్లూరు ఏమో. చిన్నప్పుడు మా 10th ఏం ఇంటి పేరు మహేష్ అంటే నెల్లూరు అన్నాడు. నెల్లూరు అది ఊరు కదంటే, సిటీ కదంటే, లేదు మా ఇంటి పేరు నెల్లూరు అన్నాడు. తర్వాత అర్థమైంది నెల్లూరు మొత్తం జొన్నవాడ, అసలు బుచ్చి జొన్నవాడ ఇవన్నీ అందరూ తెలుసు. ఇవి కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళాలి కాదు, వెళ్తాడు మా మహేష్. కానీ బ్లాగర్ ఇది యూట్యూబర్ అయితే మాలాంటి వాళ్ళందరూ పడిపోతారు. ఏం మహేష్? సో ఎక్కడెక్కడ ఉంటాయి ప్లేస్లు అవన్నీ మాకు కూడా అప్పుడప్పుడు చెప్పాలని కోరుకుంటున్నాం. చెప్తే అప్పుడు ఇద్దరం వెళ్ళి బ్లాగ్స్ అయ్యి కంటిన్యూ చేస్తాం. అది ఇంకేమైనా చెప్పాలనుకున్నా జొన్నవాడ గురించి? ఏం లేదు, జస్ట్ ఏంటి ఈరోజు జనాలు ఎలా ఉన్నారు? ఎక్కువగా ఉంది గాయ్స్. ఇదో మా బీటెక్ ఫ్రెండ్, మా 10th ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఇంటర్ ఫ్రెండ్స్, ముగ్గురం జొన్నవాడలో కలిసాం.
మైక్ కూడా ఆగిపోయింది వాడితో మాట్లాడదాం అంటే అమ్మ. హాయ్ హాయ్, లోపలికి వచ్చేదా? హాయ్ గాయ్స్, జొన్నవాడకి మా బ్యాచ్ మొత్తం వచ్చింది. సో మా బ్యాచ్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తా. సో ఇక్కడ నరేష్ అని మీరు చూడొచ్చు. ఆయన కెమెరా ముందు మాట్లాడారు, కెమెరా వెనకాల మాట్లాడతాడు. సో ఇక్కడ చూస్తే హేమ, ఇటు చూస్తే మొరన్న, ఇటు చూస్తే శ్రీకాంత్ అని ఆయన ఇట్లా అన్నాడు కదా, కెమెరా ఆన్ చేస్తే చాలు టక్కని మిక్స్కోపోతాడు. సో ఇక్కడ హర్ష ఉన్నాడు, సో బాలమహేష్ ఉన్నాడు. సో ఈతో కొంచెం దూరంగా ఉండాలి మనం, డేంజర్ క్యాండిడేట్. వెనకాల ప్రతాప్, ఇటు ఎవరో మిస్ అయ్యారు, గిరిమావిడే పళని, గిరిమావిడే. సో గిరిమా మిస్ అయ్యాడు. సో వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు గైస్. నేను మటుకు ఒక్కనే తెప్పలోకి వెళ్ళొచ్చా. అనిల్ అన్న ఏంటన్నా జొన్నవాడ స్పెషల్ ఏంటన్నా చెప్పన్నా. ఏ లేవా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు జొన్నవాడికి? 10 సంవత్సరాలు వస్తావా? నీకు బాగా నచ్చింది జొన్నవాడ తిన్నాను. ఓకే. సో తెప్పలో నువ్వు బాగా చూసి అంటే ప్రోగ్రామ్ కోసం అది గైస్ తెలుగు లైఫ్ నోట్బుక్. ఇప్పుడు వీడియోస్ జొన్నవాడ తెప్ప కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు షాపింగ్ దగ్గర ఉన్నాం. షాపింగ్స్. సో 2 పక్కల షాపింగ్స్ ఫుల్ బిజీ. నా పక్కన ఎవరున్నారో తెలుసా? నీకు నా పక్కన ఎవరున్నారో తెలుసా? చెప్పు శ్రీకాంత్, చెప్పు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పు శ్రీకాంత్, చెప్పు శ్రీకాంత్.
కాదు దీని పేరు మీద డాన్సింగ్ హాల్ ట్రోటర్ అంట డాన్సింగ్ హాల్ ఇది. డాన్సింగ్ వాళ్ళ ఇది దీని చాలా అండర్ ఎస్టిమేట్ వేసాం. కానీ ప్రతాప్ అంత సీన్ లేదన్నా ఖచ్చితంగా భయపడతాం అన్నట్టు చూద్దాం. భయపడేదే లే, నేను చెప్తున్నా గైస్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, భయపడే ప్రసక్తే లే. ఇలాంటివన్నీ ఎక్కి స్కూల్కి వెళ్ళి ఆడుకున్నాం అనమాట. వీటికి ఏంటి భయపడేది? లాస్ట్ లో కూడా ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయింది. వదిలేదు, ఏదో వదిలేదు. కెమెరా పడిపోతాము. భయపడేదేలే, భయపడేదేలే. గైస్ ఇది అంత గొప్పగా లేదు గైస్. లేదు బాగుందా? ఏంది సూపరా? అరే అసలు ఒత్తుకుంటుంది, అంత భయం లేదు గైస్. నిజంగా అంత 100 రూపాయలు కొడతా, 100 రూపాయలు కొట్టావు. నాకైతే ఇలాంటివన్నీ చిన్నప్పుడు స్కూల్లో ఎక్కాను గైస్. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఒత్తుకుంటుంది సైడు. సో ఆడ ప్లేస్ లేదు కూర్చోడానికి, అంతకంటే అలా పెద్ద ఇబ్బంది అయితే లేదు. కొలంబస్ ఎక్కబోతున్నాం. సో ఎక్సైటెడా పల్లె కొలంబస్.